ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఒక ప్రతిపాదన ఇది ఒక మంచి ప్రతిపాదన అన్నమాట. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్ల మీద బ్యాన్ పెట్టడం అనేది ఒక ప్రతిపాదన. ఇది దావోస్లో ఆస్ట్రేలియాకు సంబంధించిన చట్టం ఒకటి ప్రస్తావన చేస్తూ ఆయన మాట్లాడారట. ఇది ఒక నిజంగానే మంచి ప్రతిపాదన, ఎవరైనా సరే స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు అనేది ఒక జాడ్యం. అందులో నెట్ బ్రౌజింగు, నెట్ సర్ఫింగ్, పేరు ఏదైనా సరే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అకౌంట్లు ఉన్నా లేకపోయినా అందులో వచ్చే ఒక అశ్లీలమైన కంటెంటు, అడల్ట్ కంటెంటు నుంచి పిల్లల్ని తప్పించాలంటే ఇది తప్పనిసరి. తెలియకుండానే సైబర్ బుల్లింగు, సైబర్ వార్నింగ్స్, సైబర్ అటాక్స్, సైబర్ థెఫ్ట్, ఇన్ని రకాల ప్రమాదాలు ఉన్న సోషల్ మీడియాని వాడకం అనేది చాలా కష్టం. చాలామంది ఈ సైబర్ మోసాల గురించి మనం చాలా వీడియోలు పెట్టాం, ఎలా మోసపోతున్నారని. వాటికి దారి తీసేది ఏంటయ్యా అంటే ముందు సోషల్ మీడియా అకౌంట్స్. ఇది ఆస్ట్రేలియా ఒక యాక్ట్ 2025 డిసెంబర్ 10 నుంచి చట్టం చేసి అమలు చేస్తుంది. చట్టం 2024లోనే చేసిన 2025 డిసెంబర్ 19 నుంచి అమలు చేస్తుంది. ఇది ఎలా అమలు చేస్తుంది అనే విషయాన్ని మిగతా దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు ఈ తరహా చట్టాలను కూడా తీసుకురావాలని ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక చట్టం చేస్తే నిజంగానే బాగానే ఉంటుంది. నారా లోకేష్ గారు ఆ దిశగా మరి నిజంగానే ముందుకెళ్తే అభినందించాలి. సోషల్ మీడియా మీద బ్యాను, అది కూడా ఎవరయ్యా అంటే 16 ఏళ్ళ పిల్లలకి. వాళ్ళకి అవసరమా సోషల్ మీడియా అకౌంట్లు? అవసరం లేనే లేదు. ఈ రోజుల్లో ఎవరికి సోషల్ మీడియా అవసరం లేదు. అనవసరంగా అలవాటు చేసుకొని మానలేక అది అవసరంలాగా ఫీల్ అవుతుంది. డేటా అయిపోయింది అనుకోండి మన ఫోన్లో, వెంటనే రీఛార్జ్ చేస్తాం. ఒకవేళ రీఛార్జ్ చేయడానికి కూడా డేటా లేదంటే అప్పుడు ఏం చేస్తాం? చచ్చినట్టు అనుభవిస్తాం కదా. అలానే మరి దీన్ని ఎట్లా అమలు చేస్తారంటే పిల్లల పేర్లతో అకౌంట్ లాగిన్ అవడానికి లేదు, పెద్దల పర్యవేక్షణలో కూడా చూడటానికి లేదు. ఆస్ట్రేలియాలో అసలు ఫేషియల్ రికగ్నిషన్ కానీ, ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, టిక్టాక్ కానీ ఏమైనా సరే ఏజ్ రిలేటెడ్ లాగిన్ అవుతున్నప్పుడే వాళ్ళ ఏజ్ని అడగటము, తక్కువ ఏజ్ ఉంటే 16 ఏళ్ళలోపు రిజెక్ట్ చేయటం. మరి మనం మొబైల్లో వాడకం ఆపలేం, కానీ సోషల్ మీడియా వాడకాన్ని ఎట్లా అయినా నిరోధించవచ్చు. లేదు అప్పటికి కూడా తల్లిదండ్రులు మొబైల్ తీసుకుంటారంటారా? ఇంకా మనం చేయగలిగింది లేదు. ప్లస్ కాకపోతే ఏంటంటే ఒక ప్రయత్నం అయితే జరగాలి. ఈ దరిద్రపు మెటీరియల్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే చూస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత దాని దుష్పరిణామాలు, ఒక పోర్నోగ్రఫీకి కనుక అలవాటు పడితే ఎలా ఉంటుంది అనేది దానికి అలవాటు పడిన వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. మిగతా లోకంతో సంబంధం లేకుండా అదే పనిగా సోషల్ మీడియాలోనే బతికే వాళ్ళకి, పర్టికులర్గా పిల్లల నుంచి అలవాటైతే అది పెద్ద అయిన తర్వాత మానిపించడం కష్టం. సో దట్ గేమ్స్ రూపంలో కావచ్చు, మరో రూపంలో కావచ్చు, ముందు వాళ్ళకి అలవాటైన దాన్ని మానిపించడం కష్టమైన తరుణంలో ఇలాంటి ఒక సూచన, ఒక ప్రతిపాదన రావడం చాలా మంచి విషయం. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ముందుకెళ్తే అందరి మద్దతు ఇవ్వాల్సిందే. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేపడితే దాని మీద విమర్శలు చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. సోషల్ మీడియా అకౌంట్ అలా ఎలా తీస్తారు, ఇలా ఎలా తీస్తారనే పిచ్చి వాదన కాకుండా దానివల్ల వస్తున్న దుష్పరిణామాలు, దుష్ఫలితాలను అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు కానీ, పిల్లలకు కానీ 16 ఏళ్ల లోపు వాళ్ళకి బ్యాన్ కనుక చేస్తే దాన్ని స్వాగతించండి. ఇది నా విజ్ఞప్తి. మిగిలిన విషయాలు పక్కన పెట్టండి, ఇది పిల్లలందరికీ సంబంధించిన విషయం కదా. ఇది 2 రోజుల నుంచి దావోస్లో ఆయన మాట్లాడిన తర్వాత మనం చెప్పాలనుకుంటున్న విషయం, అది విషయం.